రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండలం బైర్ఖాన్పల్లి గ్రామ పంచాయతీ నుంచి స్థానిక సంస్థల ఎలక్షన్లకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని శామంత యాదయ్య అన్నారు. బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పరంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా పనులు జరిగాయని, నేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధికి చోటు లేకుండా చేస్తున్నారని, ఇచ్చిన హామీలు కూడా మర్చిపోతున్నారని మరియు మన గ్రామ కళలని మనమే నెరవేర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, మాజీ వార్డు మెంబర్లు, గ్రామ మహిళలు, యువకులు పాల్గొన్నారు. నా పేరు రాజు, బైర్ఖాన్పల్లి, కేశంపేట మండలం. మేము ఫస్ట్ మాది ఏంటంటే ఊరు డెవలప్ అంటే రాష్ట్రం డెవలప్ అది. ఊర్లో ఎడ్యుకేషన్ ఉంటేనే ప్రపంచానికి మనం తాతలు చెప్పేది. అదేవిధంగా మీ యువకులందరూ ముందొచ్చి మా పెద్దల సహకారంతో పెద్ద మనుషులందరినీ అందరి తోడుతో ఊర్లో మా ఏడవాడు తిరిగిన నేను కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి కూడా అన్నీ ఎక్కడెక్కడ ఏ సమస్య ఉంది నెలకు అక్కడ మేము ఆ సమస్యలు తీర్చుకొని మొత్తం తీర్చడానికి, మా ఊరిని అభివృద్ధి చెందడానికి, మా ఊరు ఒక తెలంగాణ కాదు అందరికీ ఆదర్శం కావాలని పెద్ద మనుషుల సహకారంతో ముందుకు వచ్చాము. అందుకంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున బైర్ఖాన్పల్లిలో గ్రామ పెద్ద మా బీఆర్ఎస్ పార్టీ మా అమ్మ శామంత యాదయ్య గారిని నిలబెట్టడం జరిగింది. ఎన్నికలలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో మా అమ్మను గెలిపిస్తే, భారీ మెజారిటీతో గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి నేను నా సాయశక్తుల పోరాడతాను. గ్రామ మీ కష్టాల్లో కానీ మీ కన్నీళ్ళలో కానీ నేను అన్నిటిలో తోడుంటాను. యూరియా కానీ ఇంకోటి కరెంటు విషయంలో కానీ ఏ విషయంలో కానీ గత ప్రభుత్వం చేసిన ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలన్నీ కరెక్ట్ టైంకి యూరియా ఇవ్వడం లేదు, ఈ కరెంటు కరెక్ట్ వస్తలేదు, అన్నిటికీ ఇబ్బందులే ఉన్నాయి. ఏదున్నా నేను అన్నిటికీ ముంగలుండి మన పెద్ద మనుషులు అందరూ కలిసి మనం అన్నిటికీ సమస్యలు పరిష్కారం చేయగలుగుతాము. ఇంకోటి మనం సీసీ రోడ్లు కానీ, ఇంకోటి సోలార్ సిస్టమ్ కానీ, లైట్లు కానీ, వాటర్ సిస్టమ్ కానీ, డ్రైనేజ్ సిస్టము, ఇంకోటి పాఠశాలల్లో స్ట్రెంత్ తక్కువ ఉంది, స్ట్రెంత్ను పెంచే ప్రయత్నం మేము చేస్తాము. ఇంకోటి గ్రంథాలయం లేదంటారు యువత పిల్లలు, గ్రంథాలయం కోసం కానీ గుడి ఇవన్నీ మేము గెలిస్తే ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండి అన్ని సమస్యలు తీరుస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము.